ఎవడైతే శరీరాన్ని లోపరుచుకుంటాడో వాడికే ఈ అక్షయ కిరీటం. ఈ శరీరం ఏం చెప్తుందో తెలుసా? చలిలో పడుకోమని చెప్తుంది. ఈ శరీరం ఏం చెప్తుందో తెలుసా? ఎండలో నువ్వు వెళ్లకుండా జాగ్రత్త పడని చెప్తుంది. ఈ శరీరము కష్టపడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. కానీ ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంట? లోపరిచి దీన్ని నలగొట్టాలంట. దేనిలో తెలుసా? అక్షయ కిరీటాన్ని పొందుకోవటం. ఈ శరీరం నలగొట్టాలి. ఇప్పుడు మీరు గమనించండి, పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. పేతురు, ప్రభువు, శిష్యులు, మిషనరీలు, సేవకులు వారందరూ కూడా తమ శరీరాలను నలగొట్టారు. ఈ రోజుల్లో స్వార్థ పరిచర్య లేకపోతే ఈ రోజుల్లో సేవా పరిచర్య జరుగుతున్నంత సాధారణంగా మునుపు పూర్వం జరగలేదు. పూర్వం ఒక బైబిల్లో ఉన్న ఒక మాటను అర్థం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉండేవి కావు. ఇంత టెక్నాలజీ ఉండేది కాదు, ఇన్ని పుస్తకాలు ఉండేవి కాదు, ఇన్ని గ్రంథాలు ఉండేవి కాదు, ఇంతమంది సేవకులు ఉండేవారు కాదు, ఇన్ని ట్రైనింగ్ సెషన్స్, ఇన్ని సెమినరీలు, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఉండేవి కాదు. ఒక మాటను చదివి అర్థం చేసుకోవడానికి చదివి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు తెలుసా? బైబిల్ అంతా రాసి బైబిల్ అంతా చిరిగిపోయి ఒక బైబిల్ పోతే ఇంకో బైబిల్ కొనుక్కునేటువంటి కెపాసిటీ కూడా లేనటువంటి చాలామంది. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, చదువు రాని వారు కూడా చదువు నేర్చుకొని బైబిల్ చదివిన సందర్భాలను మన పూర్వపు తరాలలో ఉన్నవారిని మనం చూడగలం. అంత ప్రయాసపడ్డారు, అంత నలగగొట్టుకున్నారు శరీరాన్ని, అంత నలగగొట్టుకున్నారు. దేనికో తెలుసా? ఈ 10 మంది నేను పరిగెట్టాలి, ఈ స్వార్థ పరిచర్యలో నేను పరిగెట్టాలి. ఈ 10 మంది నేను పరిగెడితే ఇది గాలికై చేసిన ప్రయత్నం కాదు. ఈ 10 మంది నేను పరిగెడితే నాకు బహుమానం దొరుకుతుంది. ఎటువంటి బహుమానం దొరుకుతుందంట? అక్షయమైన బహుమానం, అక్షయమైన కిరీటం. అలాంటి బహుమానాన్ని దేవుడి దగ్గర మనం ఏం చేయాలో తెలుసా? పొందుకోవాలి.